గుడ్ ఈవినింగ్ ఆల్. నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ రోజు ప్లాన్ ప్రెజెంటేషన్ వినడానికి వచ్చిన ప్రతి ఒక్క ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఈ రోజు మనం తీసుకోబోయే టాపిక్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఈబైటోరియం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ గురించి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో 1 minute, I will share the screen. ఓకే, సో వెల్కమ్ టు ఈబైటోరియం ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. సో ఈరోజు మనకు అగ్రికల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఎందుకంటే మన దేశం అంతా కూడా అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం తినే ఫుడ్, దాని వల్లనే మనకు వచ్చే ఎనర్జీ, ఇదంతా కూడా ఫార్మర్స్ పండించే పంట మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఈ రోజు ఒక 6 lakhs వరకు విలేజెస్ ఇండియా టోటల్లీ కూడా అగ్రికల్చర్ ఫార్మ్స్ ఉన్నాయి. సో మరి ఎంతవరకు దాంట్లో ఆర్గానిక్ గా పండుతుంది, లేదా కెమికల్ ఫార్మింగ్ ఎలా వచ్చింది, సో దాని వల్ల జరిగే నష్టాలు ఏంటి ఫార్మర్స్ కి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. యాక్చువల్లీ ఈబైటోరియం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడితే ఎలాంటి లాభం ఉంటుంది, సో ఆల్రెడీ ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, అలాగే డిఏపి, యూరియా ఇవన్నీ వాడుతున్నారు, అయినా కూడా ఫార్మర్స్ కి రావాల్సినంత బెనిఫిట్ ఈ రోజు రావట్లేదు. మరి అలాంటప్పుడు మనం ఇచ్చే ఈ అద్భుతమైన ప్రోడక్ట్ వల్ల ఎలాంటి యూజ్ అవుతుంది అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ కూడా ఎప్పుడు పంటని పండిస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ కానీ వాడుతూనే ఉంటారు. ఎందుకంటే వారు పండించే పంటలలో కూడా ఇన్ని రకాలుగా క్వాలిటీ పరంగా దేశులకి ఇలాంటి అంటే ఒక మంచి లాభం అవుతుందా, లేదా ఏది మంచిది ఏది చెడ్డది అనే వెతుక్కునే మార్గంలోనే. మేడం, యువర్ వాయిస్ నాట్ క్లియర్ మేడం. మేడం మీ వాయిస్ మ్యూట్ లో పడింది. సార్ ఇప్పుడు వస్తుందా? ఓకే మేడం. ఓకే సార్. సో ఈ ఈబైటోరియం అగ్రికల్చర్ లో అంటే, ఈ అగ్రికల్చర్ లో ఫార్మర్ ఏం చేస్తారు, కంపల్సరీ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారు, అలాగే కెమికల్స్ వాడడం ద్వారా కూడా ఎక్కువగా వాడుతున్నారు ఈ రోజు. మరి అలాంటప్పుడు దాంట్లో కావలసినంత ఈల్డ్ ఈ రోజు రావట్లేదు. బట్ మన టెరాటెక్ టెక్నాలజీ ఈబైటోరియం కంపెనీ ద్వారా వచ్చిన అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో రైతుకి అంటే రూట్ నుంచి ఫ్రూట్ వరకు, అంటే వేరు నుంచి ఫలం వరకు ఆ రైతుకి టోటల్ గా హెల్ప్ చేస్తుంది. అంటే భూమిలో విత్తనాలు వేసిన దగ్గర నుంచి ఆ పంట చేతికి వచ్చే వరకు ఈ టెక్నాలజీ అనేది ఆ ఫార్మర్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఈ ప్రోడక్ట్స్ వల్ల లైఫ్ అనేది అంటే ఫార్మర్ లైఫ్ యొక్క టోటల్ గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ లో కూడా వారు కొత్త కొత్త ఏ పంటలు వేసినా కూడా దాని ఈల్డ్ అనేది కంపల్సరీ వారికి వస్తుందన్నమాట. సో ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం చూద్దాము.
అంటే ఏదైనా ఒక ప్లాంట్ గ్రో అవ్వాలి, ఒక క్రాప్ లో ప్లాంట్స్ గ్రో అవ్వాలి అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధారపడి ఉంటాయి అంటే చాలా మందికి ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే అన్ని అర్థమవుతాయి. అంటే ఒక రైతుకి టోటల్ గా అర్థమవుతుంది ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉండాలి, ఏ విధంగా పంట వేయాలి, నేల ఎలా ఉండాలి. కానీ మనము నాన్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ చేయని వాళ్ళము, సో ఎలాంటిది కొంచెం నాలెడ్జ్ తీసుకొని అసలు ఈ టెర్రాటెక్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి అని తెలుసుకోవడానికి మనం కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుందాం. సో ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి ప్లాంట్ మీద అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది అంటే లైట్, అంటే సూర్యరశ్మి, సన్ లైట్. దీనివల్ల పంటలో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అలాగే ఆక్సిజన్, ఇది గాలిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్, ఇది నీటి నుంచి దొరుకుతుంది. అలాగే కార్బన్, ఇది చాలా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది పంట అంటే ఒక మొక్క ఎదగడానికి. ఇది గాలి ద్వారా కూడా దొరుకుతుంది, కానీ భూమి నుంచి కూడా మనకి కార్బన్ అనేది దొరుకుతుంది. ఎప్పుడు అంటే మట్టిలో ఎప్పుడైతే ఫార్మర్ ఒక పంట పండించాక అది హార్వెస్టింగ్ చేస్తారు, లాస్ట్ లో పంట అంతా కూడా కోసాక దాని వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది అలాగే భూమిలో ఉండిపోతుంది. అది మల్చింగ్ ప్రాసెస్ అవుతుంది, అంటే అది డీకంపోజ్ అవుతుంది. సో అది అంటే నెక్స్ట్ సీజన్ వరకు కొంతవరకు డీకంపోజ్ అయ్యి అదే మాన్యూర్ గా తయారవుతుంది అనమాట. సో ఆ మాన్యూర్ లో మనకి కార్బన్ అనేది దొరుకుతుంది. అలాంటి న్యాచురల్ కార్బన్ ఆ ప్లాంట్ కి చాలా చాలా బలాన్ని, స్ట్రాంగ్నెస్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇంకా చూస్తే మైక్రో న్యూట్రియన్స్ అంటే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇంకా పొటాషియం. నైట్రోజన్ ఎప్పుడైతే మొక్క పెరుగుతుందో అప్పుడు దానికి నైట్రోజన్ అనేది అవసరం. ఇది మొక్క గ్రీన్ గా ఉంచడానికి, అలాగే దానికి కావలసినంత ఫోటోసింథసిస్ ని ప్రాసెస్ చేయడానికి అవసరం అన్నమాట. అలాగే ఫాస్ఫరస్, ఇది మొక్కలో కణజాలాలను విభజన చేయడానికి అంటే సెల్ డివిజన్ అంటాం, అది డివైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీనివల్ల ఆకులు వెడల్పుగా మందంగా తయారవుతాయి అన్నమాట. అలాగే పొటాషియం మొక్క పోషణని ఇస్తుంది, అలాగే మొక్క పెరగడానికి యూజ్ అవుతుంది. ఇది అంటే ఇవన్నీ కూడా ఈ ఎన్పికే అంటాం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇది చాలా చాలా అంటే ఆ మొక్క పెరగడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాగే హ్యూమన్ అంటే ప్రతి అంటే మానవ శరీరం గురించి తెలుసుకోవడాన్ని దాని హ్యూమన్ ఫిజియాలజీ అంటాం. అలాగే ప్లాంట్ గురించి తెలుసుకుంటే అదే ప్లాంట్ ఫిజియాలజీ అంటాము. మరి ప్లాంట్ ఫిజియాలజీ ప్రకారం ప్రతి మొక్క కూడా ఫిజికల్ గా వేరువేరుగా ఉంటుంది. సో దాని ప్రకారం ఆ మొక్కకు ఎంత అవసరం కావాలి ఎలిమెంట్స్ అనేది ఆ మొక్క తీసుకునే విధానం, అలాగే దానికి కావలసినంత కెపాసిటీ దాని మీద ఆధారపడి ఉంటది అనమాట. సో అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్ అంటాం. ఇవి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెగ్నీషియం, కాల్షియం, ఇంకా సల్ఫర్ అన్నమాట. సో ఇక్కడ కాల్షియం ఎలాంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అంటే ఇది కూడా సెల్ డివిజన్ లో ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే ఒక చిన్న లీఫ్ ఉన్నదనుకోండి, దాంట్లో అది పెరిగే టైంలో దాంట్లో ఉన్న సెల్స్, ఇప్పుడు మన బాడీ అంతా కూడా ప్రతి 78 ఆర్గాన్స్ ఉన్నాయి. ఈ 78 ఆర్గాన్స్ సెల్స్ తోటి తయారవుతాయి. అలాగే ఒక మొక్కలో కూడా ప్రతి పార్ట్ అంటే మొక్క మొత్తం కూడా అది సెల్స్ తోటే తయారవుతుంది. మరి ఆకులు ఎప్పుడైతే పెరుగుతాయో దాంట్లో ఉన్న కణాలు 2 కణాలుగా డివైడ్ అయిపోయి 2 నుంచి 4 అవుతుంది, 4 నుంచి 8 అవుతుంది, 8 నుంచి 16 అవుతాయి. అలా కణ విభజన అనేది జరిగి ఆ లీఫ్ అనేది వెడల్పుగా పెద్దగా పెరుగుతుంది అనమాట. సో దాంట్లో సెల్ డివిజన్ అయ్యేటప్పుడు సెల్ వాల్ కూడా ఏర్పడుతుంది, దానికి ముఖ్య పాత్ర వహించేది కాల్షియం. సో కాల్షియం కరెక్ట్ గా లేదు, మొక్కకు అందలేదు అంటే అక్కడ సెల్ డివిజన్ ప్రాపర్ అవ్వదు. సో ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్స్ అనేది తక్కువగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం అంటే ఆకులో కానీ కాండంలో కానీ ఇవన్నీ అంటే మొత్తం టోటల్ మొక్క గ్రీన్ గా ఉండడానికి, అలాగే దాంట్లో హరిత ద్రవ్యం ఉంటుంది, అది ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి సల్ఫర్. ఈ సల్ఫర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది నేల నుంచి వచ్చే ఏదైనా హానికర పదార్థాలు ఉన్నాయి, రసాయనిక పదార్థాలు ఉన్నాయి అంటే వాటి నుంచి ఈ మొక్కను కాపాడడానికి సల్ఫర్ అనేది
ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూద్దాం మైక్రో న్యూట్రియంట్స్. ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేది జింక్, ఫెర్రస్, మెగ్నీషియం, బోరాన్, మాలిబ్డినం, కాపర్, వీటన్నిటిని కూడా మనం మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. ఇవి చాలా చాలా అంటే తక్కువ మోతాదులో, తక్కువ క్వాంటిటీలో మొక్కకు అవసరం అవుతాయి, కానీ తక్కువ ఉంటే కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్ గానే ఉంటది. ఇప్పుడు మనకు సాల్ట్ ఉంది, సపోజ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం తినే ఆహారంలో సాల్ట్ కూడా పించ్ ఆఫ్ సాల్టే మనం తింటాం. అంటే ఇప్పుడు కారం కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఏ మసాలా ఎంత వేస్తామో దానికంటే తక్కువగా మనము వేస్తాం అనమాట. అది కూడా మనం లేదనుకోండి, బాడీకి కూడా సాల్ట్ అనేది అవసరం. అది మనకు ఒకవేళ తక్కువ అయ్యింది అంటే గైటర్ అనే వ్యాధి వస్తుంది. సో అలాగే అందుకే సాల్ట్ ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో వేసుకొని అంటే మనం తినాల్సిందే. సో అలాగే ఎంతైతే సాల్ట్ ఇంపార్టెంటో అంతే మొత్తంలో, అంతే మోతాదులో ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మొక్కకు అవసరం. అవి కూడా తక్కువ అయినాయి అనుకోండి, ఆ పార్ట్ అంటే దానికి ఏదైతే డెఫిషియన్సీ ఉంటుందో, ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో, ఆ ఇమ్యూనిటీ కూడా మొక్కకి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనకు ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా అంతే అవసరం. అలాగే ఫైటో అంటే ఇంకొకటి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ ఉంటాయి, అంటే అతి సూక్ష్మ న్యూట్రియంట్స్ అన్నమాట. ఇది కూడా ప్లాంట్స్ ని బ్యాలెన్స్ గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైటో కెమికల్స్. ఈ కెమికల్స్ అనేది 2 టైప్స్, ఒకటి ఫైటో కెమికల్స్, ఇంకొకటి బయోకెమికల్స్. అంటే బయోకెమికల్స్ అంటే మానవ శరీరంలో లేకపోతే జంతువుల శరీరంలో ఉత్పత్తి అయ్యే కెమికల్స్ అన్నమాట. అంటే సహజంగానే మన బాడీస్ లో ఆ కెమికల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైతే ఆహారం తీసుకుంటామో, మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి మన శరీరంలో ఒక కెమికల్ ఉత్పత్తి అవుతుంది. దాన్నే మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం, HCl. సో ఇది మన బాడీలో ఆటోమేటిక్ అంటే సహజంగా స్రవిస్తుంది మన జీర్ణాశయం. అందుకే ఫుడ్ మనం తినే ఏదైనా సరే సాలిడ్ ఉంటుంది ఆ ఫుడ్. సో అంత సాలిడ్ ఉన్న ఫుడ్, అదే విధంగా మనము హార్డ్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటాం. సో అలాంటప్పుడు అది జీర్ణం అవ్వాలంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ HCl ఉంటేనే ఆ జీర్ణం అవుతుంది అనమాట అలాంటి ఆహారం. సో మరి అందుకే మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు భోజనం చేశాక వెంటనే నీళ్లు తాగొద్దని. మీరు నీళ్ళు ఎప్పుడైతే తాగుతారో ఆ హైలీ కాన్సన్ట్రేటెడ్ HCl అనేది డైల్యూట్ అవుతుంది. సో అప్పుడు మనం తిన్న ఆహారం అనేది కరెక్ట్ గా జీర్ణం అవ్వదు. అప్పుడు మనకు అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో అందుకని మినిమం 45 minutes ఆగాలి, అప్పుడే మనం నీళ్లు తాగాలన్నమాట. సో అలాగే మనకు ఎలాగైతే అంటే కెమికల్ అంటాం దాన్ని HCl, సేమ్ టు సేమ్ ప్లాంట్స్ లో కూడా ఇలాగే మనకు ఫైటో కెమికల్ అంటాం. ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే ఏదైతే ఎసిడిక్ యాసిడ్ ఉందో దాన్ని మనం ఫైటో కెమికల్ అంటే ఎసిడిక్ కాదు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటిదే ప్లాంట్ లో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఫైటో కెమికల్ అంటాం. మరి దాన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాంట్ అంటే అక్కడ కూడా ఫుడ్ ఉంటుంది, ప్లాంట్స్ కూడా ఫుడ్ తీసుకుంటాయి, అది కూడా దాని అన్ని భాగాలకు అది సరఫరా కావాలి. సో అదే ఈ ఫైటో కెమికల్స్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మరి ఇలాంటి అన్ని కూడా ఫైటో హార్మోన్స్ కూడా ఉంటాయి. మరి దీంతో పాటు మనకు ఫ్రెండ్లీ అంటే ఫార్మర్ ఫ్రెండ్ అని చెప్పవచ్చు. బ్యాక్టీరియా కానీ ఎర్త్ వామ్స్ కానీ ఫార్మర్స్ కి ఫ్రెండ్స్. ఎందుకంటే వారు పండించే పంట కరెక్ట్ గా పండాలి, దాంట్లో కరెక్ట్ గా వాళ్ళకి ఉత్పత్తి బాగా రావాలి అంటే ఈ వానపాములు కానీ బ్యాక్టీరియా కానీ హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వానపాము గురించి చెప్పాలంటే, ఈ రోజు భూమి అనేది అంటే ప్రతి ఒక్క ఫార్మర్ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ బంజరు భూమిగా తయారైంది. సో ఇది అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పంట అనేది కరెక్ట్ గా పండదు. మరి దీంట్లో ఇప్పుడు ఈ వానపాముల పాత్ర ఏంటి, అసలు అగ్రికల్చర్ లో వీటిని ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నాము రైతుకి అన్నప్పుడు, ఇది 1 గ్రామ్ అంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 1 గ్రాము బ్యాక్టీరియా అనేది మనకి 10 కోట్ల బ్యాక్టీరియాలకు సమానం అన్నమాట. అంటే 1 గ్రామ్ మట్టిలో 10 crores బ్యాక్టీరియాస్ ఉంటాయి.
మరి ఇప్పుడు అలాంటి బ్యాక్టీరియాస్ అనేది మనకు లేనే లేవని చెప్పాలి. మరి ఎర్త్ వామ్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో అది ఎప్పుడైతే భూమి లోపలికి వెళ్తుందో వెళ్ళినప్పుడు తర్వాత ఇది ఒక సైడ్ నుంచి వెళ్తుంది, ఇంకొక సైడ్ నుంచి పైకి వస్తుంది. మట్టి లోపలికి వెళ్ళడం ఒక రూట్, వచ్చేది ఇంకొక రూట్. అలా వెళ్ళడం రావడం అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ అది మట్టిలో చేస్తూ ఉంటుంది. దానివల్ల సూక్ష్మ రంధ్రాలు అనేది ఆ మట్టిలో ఏర్పడతాయి. సో దానివల్ల ఆ మట్టి ఏమవుతుందంటే సారవంతం అవుతుంది. ఎప్పుడైతే సూక్ష్మ రంధ్రాలు అంటే టైనీ పోర్స్ ఇవి మట్టిలో ఏర్పడ్డప్పుడు మట్టి అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ అనేది ఆ భూమిలోకి వెళ్తుంది. సో అప్పుడు ఆ మట్టి టోటల్ సారవంతం అవుతుంది, స్మూత్ అవుతుంది. మొక్క ఎప్పుడైతే దాంట్లో జర్మినేషన్ అంటే మనం సీడ్స్ వేసినప్పుడు, విత్తనాలు వేసినప్పుడు ఆ జర్మినేషన్ ప్రాసెస్ లో ఈ ఆక్సిజన్ కూడా తోడయి ఆ వేర్లు అనేది బలంగా రావడానికి అవకాశం ఉంటది. అలాగే న్యూట్రియంట్స్ ఏదైతే మనం ఇస్తామో, అలాగే మాన్యూర్ ఏదైతే ఉంటుందో, మాన్యూర్ లో ఈ వానపాములు అందువల్ల ఆ మాన్యూర్ లో ఉన్న టోటల్ న్యూట్రియంట్స్ ని మొక్క ఈజీగా పీల్చుకుంటుంది. అప్పుడు ఆ మొక్క కూడా ఏపుగా పెరుగుతుంది అనమాట. సో ఈ వానపాములు అంత ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో బ్యాక్టీరియా కూడా అంతే, బ్యాక్టీరియా కూడా మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడ ఈ వానపాము ఏ విధంగా ఇంకా యూస్ అవుతుంది అంటే, ఇది తినే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది పర్ డే 10 grams ఫుడ్ తీసుకుంటుంది యాక్చువల్లీ. సో నేను ఒక టేబుల్ కూడా దీనికి ఫామ్ చేశాను, 1 minute. సో ఎర్త్ వామ్స్ ఏం చేస్తాయంటే 1 డేలో 10 grams ఫుడ్ తీసుకుంటుంది. దీంట్లో 8 grams ఏమో పంట యొక్క మాన్యూర్ నుంచి అది తీసుకుంటుంది, 2 grams నేల నుంచి ఏమో 8 grams తీసుకుంటుంది, మనం ఇచ్చే సేంద్రియ పదార్థం నుంచి 2 grams తీసుకుంటుంది. సో అలాగే ఇది 10 grams ఫుడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ 10 grams మనకు మాన్యూర్ రూపంలో ఇస్తుంది అనమాట. అంటే ఆ విధంగా నేలనంతా కూడా అది సారవంతం చేస్తుంది. సో కంటిన్యూగా ఆర్గానిక్ మాన్యూర్ ని యూజ్ చేసినప్పుడు ఈ వానపాములు అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై అవుతాయి. అలాగే ఇవి నేల ఎప్పుడైతే తడిగా ఉంటాయో అప్పుడు అవి యాక్టివ్ మోడ్ లో ఉంటాయి. సో ఒక వానపాము అనేది 4 లక్షల వరకు మాన్యూర్ ని ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకర్ ఎంత స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి అంటే 1 square feet లో ఒక వానపాము. ఈ లెక్క ప్రకారం మనం చూసుకుంటే ఒక ఎకర్ ఎంత ఉంటుంది, 40,000 square feet ఉంటది. మరి టోటల్ 1 acre లో ఎన్ని వానపాములు అందాజగా ఉంటాయంటే 40,000. ఓకే, మరి 40,000 వానపాములు పర్ డే 10 grams ఫుడ్ తీసుకుంటే అప్పుడు 10 grams మాన్యూర్ ఒకటి ఇచ్చినప్పుడు 4 లక్షల గ్రాముల మాన్యూర్ లేదా 400 kgs లేదా 4 క్వింటాల్ మాన్యూర్ అనేది ఇస్తుంది పర్ డే. మరి ఈరోజు మార్కెట్ లో వానపాము మాన్యూర్ కూడా అమ్ముతున్నారు. అది 1 kg ఒక 10 rupees అప్రాక్సిమేట్లీ, అంటే అది 8 rupees ఉంటుంది, 5 rupees ఉంటుంది, 10 rupees ఉంటుంది. ఒకవేళ మనం యావరేజ్ గా ఒక 10 rupees కూడా తీసుకున్నాం అనుకోండి మాన్యూర్ మీరు ఒకవేళ కొంటే, సో అప్పుడు 1 క్వింటాల్ అంటే 1000 కాబట్టి అంటే 4,000 rupees అవుతుంది అనమాట పర్ క్వింటాల్. సో అప్పుడు టోటల్ గా ఇది 100 అంటే 1 డేలో 4,000 rupees ని మాన్యూర్ ఫ్రీగా ఇస్తుంది వానపాము మీ దగ్గర ఉంటే. అలాగే 100 days లో మీకు 4 లక్షల రూపాయల మాన్యూర్ అనేది ఫ్రీగా వానపాము ఇస్తుంది అనమాట. సో మనము కొనాల్సిన అవసరం లేదు. మన భూమి అంటే మన నేల సారవంతంగా ఉన్నప్పుడు మీరు కెమికల్ వాడకుండా ఆర్గానిక్ ఫామ్ చేసినప్పుడు న్యాచురల్ గా వానపాములు అనేది మీకు హెల్ప్ చేస్తాయి. సో మనం బయట తీసుకొని కెమికల్ వేసి ఇదంతా ఏం అవసరం ఉండదు అనమాట. అంత హెల్ప్ మనకి ఫ్రెండ్లీ నేచర్ ఫార్మర్ కి చేస్తుంది. ఇది వానపాము గురించి. అలాగే బ్యాక్టీరియా కూడా సేమ్ టు సేమ్ అలాగే చేస్తుంది. బ్యాక్టీరియా కూడా మనం ఏదైతే మల్చింగ్ అంటే హార్వెస్ట్ చేశాక ఒక సీజన్ తర్వాత ఏదైతే క్రాప్ కటింగ్ అయ్యాక మిగిలిపోయిన వేస్టేజ్ పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా నేలలో మల్చింగ్ అవుతుంది. అలాగే అది అంటే డీకంపోజ్ అవుతుంది, దాంతో కార్బన్ అనేది తయారవుతుంది, అలాగే మాన్యూర్ తయారవుతుంది, దాంట్లో సహజంగా బ్యాక్టీరియాస్ తయారవుతాయి. సో దీంట్లో ఎన్నో రకాలుగా ఉన్నాయి, రైజోబియం ఉంది, అజిటోబాక్టర్ ఉంది. సో మెనీ బ్యాక్టీరియల్. వాటి పని ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఫార్మర్ అంటే తన మాన్యూర్ ని అదే ఫామ్ లో ప్లాంట్ తీసుకోదు. ప్లాంట్ ఎలా తీసుకుంటదంటే
అది ఆ మాన్యూర్ ని సారవంతం అది తీసుకునే ఫామ్ లోకి మార్చేది ఎవరు అంటే ఈ వానపాము కానీ బ్యాక్టీరియా కానీ, ఇవి రెండు కూడా అలాంటి చేస్తాయి. ఇప్పుడు సపోజ్ మనము కూరగాయలు తీసుకొస్తాము, టమాటోస్ లేకపోతే పొటాటోస్, సో ఇవి అదే ఫామ్ లో అంటే మనము అవి కొంతమంది అయితే పచ్చివే తింటారు. బట్ మనం రైస్ ఉంది, పప్పు ఉంది, అవి మనం తీసుకొచ్చి అలాగే మనం తీసుకోలేము అదే ఫామ్ లో, దాన్ని వండి మనం తీసుకోవాలి. అంటే మనం తినే ఫామ్ లోకి ఆ ఆ బియ్యాన్ని కానీ పప్పుని కానీ మనం తీసుకొస్తున్నాం. అలాగే ప్లాంట్స్ కూడా మీరు ఏదైతే న్యూట్రియంట్స్ ఇస్తారో, మీరు ఎంత ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా అది ఆ ఫామ్ లో తీసుకోలేదు. ఆ ఫామ్ లోకి తీసుకోవడానికి ఏవి ఇస్తాయంటే వానపాము బ్యాక్టీరియా వాటిని మల్చింగ్ చేస్తాయి. వాటికి అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. అంటే నేల సారవంతంగా ఉండాలి, నేలలో సూక్ష్మ రంధ్రాలు ఉండాలి, నేల సాఫ్ట్ గా ఉండాలి, నేలకు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి, తడిగా ఉండాలి. ఓకే, ఇలా ఉన్నప్పుడు బ్యాక్టీరియాలు కానీ వానపాములు కానీ వాటి వర్క్ చేస్తాయి. ఆ విధంగా అవి టోటల్ గా దాని సంఖ్య కూడా పెరుగుతుంది, అంటే మల్టిప్లై అవుతూ ఉంటాయి అనమాట. భూమి ఎంత సారవంతంగా ఉన్నప్పుడు అంత అది మల్టిప్లై అవుతుంది. మరి ఇండియాలో నెక్స్ట్ ఏమైంది అంటే 1961లో విపరీతమైన అనావృష్టి అనేది వచ్చింది. మరి ఇండియన్ అగ్రికల్చర్ మినిస్టర్, అప్పటి మినిస్టర్ మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్ పంజాబ్ లో విజయవంతంగా హరిత విప్లవానికి నాంది పలికారు ఒక 50-60 ఇయర్స్ బ్యాక్. హరిత విప్లవం అంటే ఏంటి అంటే భూములకు నీటి సౌకర్యాన్ని కల్పించి టెక్నాలజీని ప్రవేశపెట్టి అలాగే రాసాయనిక ఎరువులని, పెస్టిసైడ్స్ ని, ఇన్సెక్టిసైడ్స్ ని వాడి అంటే ఆ తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి అనేది సాధించే వ్యవసాయం అన్నమాట. మరి ఇది ఎందుకు వచ్చింది అంటే అప్పుడు జనాభా ఎక్కువ ఉంది, పంటలేమో సరిగా పండలేదు. సో వాళ్ళు హరిత విప్లవాన్ని తీసుకువచ్చారు. కొంతవరకు అప్పుడంతా టోటల్ ఆర్గానిక్ ఫామే ఉండేది, కానీ ఫాస్ట్ గా క్రాప్స్ రావాలి, సో పీపుల్ కి తొందరగా ఫుడ్ అనేది అందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న అది చర్య అన్నమాట. సో అలా రాసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు అనేది వాడడం స్టార్ట్ అయింది. ఆ టైంలో అప్పుడు యూజ్ కూడా అయ్యింది. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ఫామ్ తో పాటు తక్కువ మోతాదులో యూరియా, డిఏపి కూడా వేసి పంటని ప్రొడ్యూస్ చేయాలనేది అక్కడ ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకేమైంది అది అంటే ఎక్కువ వాడడం స్టార్ట్ చేసింది అనమాట. అంటే సైమల్టేనియస్లీ క్రాప్ ఎక్కువ కావడం, ఆర్గానిక్ అనేది తగ్గిపోయి దాని ప్లేస్ లో కెమికల్ ఫార్మింగ్ అనేది పర్సంటేజ్ ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు సపోజ్ మనం హాస్పిటల్ కి వెళ్ళాం అనుకోండి, సో ఇప్పుడు అప్పుడు ఏం చెప్పారు మినిస్టర్స్ వాళ్ళందరూ అంటే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్రెడీ చెయ్యండి, బట్ దాంతో పాటు కొంత పర్సంటేజ్ మీరు డిఏపి, యూరియా కూడా వాడుతూ పంటని ఫాస్ట్ గా గ్రో చేయమని. అంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మనం ఏదైనా మనకు జ్వరం వచ్చింది, అదర్వైజ్ ఏదో థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యింది, ఓకే, సో మనం హాస్పిటల్ కి వెళ్తే మెడిసిన్స్ ఇస్తారు డాక్టర్స్. సో అప్పుడు ఏం చేస్తాం మనము అంటే డాక్టర్ ఏం చెప్తారు, మీరు ఫుడ్ తీసుకున్నాక మాత్రం అంటే భోజనం చేశాకనే ఈ పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, అదర్వైజ్ యాంటీబయాటిక్ వేసుకోవాలి అంటారు. సో మనం ఏం చేస్తాం, అలాగే చేస్తాం. కానీ ఆ లైఫ్ లాంగ్ ఓన్లీ యాంటీబయాటిక్ కానీ లేకపోతే మెడిసిన్ ఎక్కువ తీసుకొని ఫుడ్ తక్కువ చేయము. సో దానివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి అన్నమాట. అందుకే తిన్నాకనే 1 టాబ్లెట్ కానీ 2 టాబ్లెట్ కానీ అప్పటి వరకు వేసుకోమని చెప్తూ ఉంటారు. మరి ఈ రైతులు అలాగే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు ఈ యూరియాని, డిఏపిని కానీ తక్కువ మోతాదులో వాడమన్నారంటే 5 kgs to 10 kgs. బట్ రైతులు ఏం చేశారు అంటే కంటిన్యూగా వీటిని వేస్తూ ఆ కేజెస్ అనేది పెంచుకుంటూ వెళ్ళారనమాట. సో 10 kgs నుండి 20 kgs, 30 kgs, 40 kgs, 50 kgs అలా పెంచుతూ, అంటే 50 kgs is equal to 1 bag. ఆ తర్వాత 2 bags, 3 bags ఇలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళారు. ఎందుకంటే ఫాస్ట్ గ్రో వస్తుంది, అలాగే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది, దానితోటి ప్రాఫిట్ ఎక్కువ వస్తుందని ముఖ్య ఉద్దేశంతో ఇలా రైతు 1 acre లో 5 bags నుంచి 10 bags వరకు వాడుతున్నారు రైట్ నౌ. ఇంకా
అంటే 50 years బ్యాక్ పంట పొలాల్లో కలుపు మొక్కలు వచ్చేవి. అప్పుడు వచ్చేవి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. సో అప్పుడు కానీ ఆ ఫార్మర్స్ ఏం చేసేవాళ్ళు అప్పుడు మన పూర్వీకులు అంటే చేతితోటి తీసేవాళ్ళు మొత్తం కూడా. సో అప్పుడు హానికరం ఏమి లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ కలుపు మొక్కలు తీయడానికి కూడా అంటే వీడ్ సైడ్స్ అంటాం, అంటే ఇన్సెక్టిసైడ్స్ ఎలాగో అది కూడా మందు. సో అది కెమికల్ అనేది వాడుతున్నారంటే కలుపు మొక్కలు పెరగకుండా. ఇదంతా కూడా ఈ యాక్షన్స్ చేయడం వల్ల ఏమైంది మొత్తం అంటే అధికంగా కెమికలైజ్డ్ అయిపోయింది భూమి. సో దాని వల్ల మొత్తం బంజరు భూమిగా ఈరోజు తయారైంది. మరి దాని వల్ల పంట రైతుకు కావలసినంత పంట అయితే రావడం లేదు. మరి దాని వల్ల ప్రాబ్లం అనేది వాళ్ళకి స్టార్ట్ అయింది. ప్రాఫిట్ కూడా వాళ్ళకి రావడం లేదు, ఇంకా నష్టాలలో కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగే అధికంగా ఏదైతే కెమికలైజ్డ్ వాడుతున్నారో దాని వల్ల ఆ ప్లాంట్ కి డిసీజెస్ కూడా రావడం మనం చూస్తున్నాము. సో ఇది ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి అది మనం చూద్దాం. అంటే ఒక రైతుకి ఎలాంటి డిసీజెస్ ఈ రోజు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిప్స్ అని అంటాం దీన్ని. ఇది టమాటో మొక్కలో వస్తుంది జనరల్ గా. దీనిలో ఆకులు పైకి ముడుచుకొని ఉంటాయి. అంటే పురుగులు ఆకు నుంచి రసంని మొత్తం పీల్చేస్తుంది అనమాట. సో అంటే బాడీలో ఏ విధంగా అయితే మన బ్లడ్ ఉంటుందో అలాగే ప్లాంట్స్ లో కూడా క్లోరోఫిల్ ఉంటది. సో దీనిని ఆ పురుగు అనేది మొత్తం క్లోరోఫిల్ ని ఆకు నుంచి పీల్చేస్తుంది. కాబట్టి ఆకులు ముడుచుకొని ఉంటాయి. మీరు చూడొచ్చు అంటే డ్యామేజ్డ్ త్రిప్స్ ఎలా ఉన్నాయి, డ్యామేజ్ కాకుండా ఎలా ఉన్నాయి. సో టైమ్లీ దీని గురించి మనం నివారించకపోతే గుర్తించి చాలా ఎకరం అంతా కూడా లాస్ అయిపోతుంది. అలాగే వైరస్ ఎఫెక్ట్ కూడా అటాక్ చేస్తుంది. టైమ్లీ దానికి రెమెడీ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే చుట్టుపక్కల టోటల్ పక్క ప్లాంట్స్ కి అంతా కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇది త్రిప్స్. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి మైట్స్ అంటే ఇది మొక్క ఆకులు, అంటే దానికి ఆపోజిట్ అన్నమాట. అదేమో మొక్క పైకి ముడుచుకుంటే ఇవి ఆకులు కిందికి ముడుచుకుంటాయి. సో దీంట్లో ఎగ్స్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఆ ఇన్సెక్టిసైడ్స్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్స్ పెట్టేస్తుంది ఆకుకు మొత్తం. ఇది మైట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఫంగస్ అటాక్ చూడొచ్చు మీరు. ఈ ఫంగస్ అటాక్ కూడా ఎలా ఉంటదంటే దీంట్లో ఈ శనగలు గాని అల్లం మొక్కలు గాని వీటిలలో ఇది వస్తుంది. ఫంగస్ మొత్తం వచ్చి ఆకు మొత్తం కూడా మచ్చలు ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియల్ క్యాంకర్ అంటాం. ఇదేంటంటే ఆకుల మీద మరియు పండ్ల మీద దీంట్లో కూడా చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడతాయి. ఓకే, సో ఇలాంటివి కూడా మా అందరు రైతులకు తెలుసు. చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అలాగే ఇది షీట్ బ్లైట్ అంటాం. ఇది వరి లాంటి పొలంలో వస్తుంది. ఇది ధాన్యం పంటలు ఏవైతే ఉంటాయో వాటిలలో వస్తుంది. మొక్క లోపల చిన్న చిన్న పురుగులు కీటకాలు వచ్చేసి టోటల్ గా ఆక్యుపై చేస్తాయి డౌన్ నుంచి. ఓకే, సో అప్పుడు మెయిన్ భాగం అంతా కూడా తినేసి మొక్క అనేది ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మెయిన్ డిసీజ్ ఏంటంటే డంపింగ్ యాఫ్ అంటాం. ఇది మట్టి అంటే పాడైపోయినందుకు వస్తుంది అనమాట. అంటే అది మొక్క యొక్క వేర్లు అనేది బలహీనంగా అయిపోతాయి. సో ఫార్మర్ కి దీని వల్ల కూడా నష్టం వస్తుంది. ఇంకొకటి ఉంది, చాలా మెయిన్ డిసీజ్, చాలా మందికి అది ఫార్మర్స్ కి అయితే అర్థమవుతుంది. పౌడర్ మెల్డ్యూ అని. ఇది కూడా ఆకులలో అంటే తెల్లని పౌడర్ ఫామ్ అవుతుంది అనమాట. మొత్తం వైటిష్ గా అయిపోతాయి వాటి ఆకులు. ఇప్పుడు జామ చెట్టు కొంతమందికి తెలిసి ఉంటుంది, ఇళ్ళల్లో కూడా జామ చెట్లు వేసినప్పుడు పౌడరిష్ వస్తుంది మొత్తం. సో అది కూడా ఒక ఇన్సెక్టిసైడ్ వల్లనే వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా అధికంగా కెమికల్స్ వాడడం వల్ల కూడా ఈ రోజు ఇలాంటి డిసీజెస్ ని ఫేస్ చేస్తున్నాం మనం. అలాగే విల్ట్ డిసీజ్ అనే చాలా పెద్ద డిసీజ్. ఇదేంటంటే ఇది అత్యంత హానికరమైన వ్యాధి. మొక్క రైతు అంటే సన్లైట్ కానీ మాన్యూర్ కానీ ఆక్సిజన్ వాటర్ ఇవన్నీ ఇస్తే కూడా మొక్క హార్వెస్ట్ సమయంలో టోటల్ గా పంట అనేది ఎండిపోతుంది. అప్పటిదాకా బాగుంటది కానీ హార్వెస్ట్ టైంకి మొత్తం ఎండిపోతుంది. అది ఈ వ్యాధి లక్షణం అన్నమాట. ఇది ఎందుకు అలా అవుతుంది అంటే మట్టి ఒకటి హార్డ్ గా ఉంది ఇప్పుడు. ఆ తర్వాత బ్యాక్టీరియా ఆ ప్లేస్ లో ఉండకుండగా బ్యాక్టీరియా ప్లేసెస్ లో విష కీటకాలు అనేది అంటే విషాన్ని కలిగి ఉన్న కొన్ని పురుగులు ఆక్యుపై చేస్తాయి. అవి మొక్క వేర్ల పై భాగంలో
ఏదైతే మొక్క కణజాలాలు ఉంటాయో ఆ ప్రాంతంలో అవి ఆక్యుపై చేస్తాయి అన్నమాట. సో అక్కడ నుంచి అవి వేరు నుంచి వచ్చేవి అవే పీల్చేసుకుంటే అక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే కాండంకి వెళ్ళాల్సిన ఆహారం పైకి వెళ్ళదు. ఇంకా ఓన్లీ వేరు నుంచి ఇవే తింటుంటాయి. మధ్యలో వేరుకి కాండానికి మధ్య ప్లేస్ లో ఉంటాయి ఇవి. సో అవి తీసుకోవడం వల్ల మొక్క ఏమైతుంది, మెల్లమెల్లగా ఎండిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. హెల్దీగా అంటే హెల్దీ ఏదైతే ఉందో మొక్క దాని వేర్లు వైట్ కలర్ లో ఉంటాయి. అంటే బలిష్టంగా స్ట్రాంగ్ గా, ఇంకా దాని కలర్ వైట్ ఉంటది. అలాగే ఈ డిసీజ్ వచ్చిన వేర్లు బ్లాక్ కలర్ లో ఉంటాయి. సో అవి అసలు పీల్చుకోవన్నమాట. ఇలా అన్ని రకాల వ్యాధి గురించి ఫార్మర్స్ కి మనం చెప్పగలగాలి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాలి, మనకేం అవసరం వ్యాధుల గురించి అంటే మనకు కూడా అవసరం. ఎందుకంటే మనం పంట పండించము, మనకు నాలెడ్జ్ అనేది ఉండదు. బట్ ఫార్మర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ పంటకు ఈ వ్యాధి వచ్చింది, ఈ పంటకు ఈ వ్యాధి వచ్చింది అని చెప్తే మనకు వ్యాధులు అర్థమే కాదు. ఎందుకంటే మనకు నాలెడ్జ్ ఉండదు దాని గురించి. అందుకే నేనేం చేశా అంటే కొన్ని వ్యాధులన్నీ దీంట్లో ఇప్పుడు ఇంక్లూడ్ చేశాను. సో కొన్ని మనకు అర్థమవుతే వారి దగ్గర వెళ్ళినప్పుడు ఈ డిసీజెస్ వచ్చినాయి అంటే మనకు అప్పుడు స్ట్రైక్ అవుతుంది. ఓహో ఈ ప్లాంట్ కి ఇది డిసీజ్ వచ్చింది కదా, సో మనం ఎలా రెమెడీ ఇవ్వాలి అనేది మనకు కూడా అర్థమవుతుంది. సో అప్పుడు మనము ఇలాంటి డిసీజెస్ వస్తే కూడా ఖచ్చితంగా తగ్గుతుంది అని వారి దగ్గర మన ప్రొడక్ట్ గురించి చెప్పే ఒక ఛాన్స్ అనేది మనకు వస్తుంది. సో మీ దగ్గర ఈ డిసీజెస్ వచ్చినప్పుడు మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉందా అని రైతు అడిగినప్పుడు మనము ఈ టెర్రాటెక్ టెక్నాలజీని మనం వారికి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అన్నమాట. సో అందుకని మనకు దీని గురించి అవగాహన ఉండాలి. అలాగే ఈ రోజు కెమికల్ ఫార్మింగ్ ఇలాంటి డిసీజెస్ రావడం, అలాగే మనకు డిఏపి యూరియా అధికంగా వాడడం వల్ల ఈ రోజు కెమికల్ ఫార్మింగ్ అనేది మనం చూస్తున్నాం. సో దీంట్లో చాలా రకాలుగా అంటే రైతుకి ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం స్టార్ట్ చేశారు కాబట్టి ఏవైతే బ్యాక్టీరియా ఉన్నాయో, వానపాములు ఉన్నాయో, ఇవి వాటికి సరి అయిన వాతావరణం దొరకనందుకు అవి కనుమరుగైపోయాయి. వానపాము విషయానికి వస్తే అవి 1 నుంచి ఒక 2 మీటర్స్ లోపల భూమి లోపల ఉండిపోయినాయి అన్నమాట. లేకపోతే అవి 1-2 ఫీట్లనే పైన ఉంటాయి టోటల్. కానీ ఇలా హార్డ్ గా అయిపోయింది భూమి కాబట్టి అవి కిందికి వెళ్ళిపోయాయి. జస్ట్ క్లైమేట్ అంటే వాతావరణం కరెక్ట్ గా లేకపోతే మనం కూడా అసలు ఆ ఏరియాలో ఉండము, ఆ వాతావరణంలో ఉండము. సో దట్ వానపాములు కూడా అంతే, వాటికి అనుకూలమైన పరిస్థితులు, బ్యాక్టీరియా కూడా అంతే, వాటికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు అవి ఆరోగ్యంగా ఉంటే మనకి హెల్ప్ చేస్తాయి. సో అలాంటి వాతావరణం ఈ రోజు లేదు. సో అలాగే భూమి అంతా తడిగా ఉండడం లేదు. అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్టు అధికంగా డోస్ అంటే యూరియా కానీ డిఏపి కానీ, సో నేల మీద ఏమైందంటే అది లేయర్ గా మారిపోయింది. ఈ కెమికల్ అనేది చాలా లేయర్స్ గా వెళ్ళిపోయి అక్కడ దానికోసము అంటే బ్యాక్టీరియా ఉండకుండా అయిపోయింది అనమాట. సో ఇంకా చూస్తే ఇంకా ఎలాంటి ఎఫెక్ట్ ఈ కెమికల్ వల్ల అవుతున్నాయి అంటే భూమి అనేది కూడా టోటల్ మనకు హార్డ్ గా తయారైంది. దాన్నే మనం బంజర్ భూమి అని అంటున్నాము, హార్డ్ సాయిల్. సో ఇట్లా బీటల్ వారి ఉంటుంది. అంటే దీంట్లో వాటర్ కెపాసిటీ, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉండాలి నేలకు, అప్పుడే ఆ మొక్క టోటల్ గా ఆ నీళ్ళని పీల్చుకుంటుంది. కానీ ఎప్పుడైతే కెమికలైజ్డ్ ఎక్కువగా వాడామో భూమి మీద మొత్తం కూడా కెమికల్ లేయర్స్ గా ఉన్నప్పుడు ఆ భూమి ఆ వాటర్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. అంటే స్ట్రైట్ గా పీల్చుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంది. సో రైతులు దానివల్ల ఎక్కువ నీరు కూడా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే ఎంత నీరు ఇచ్చిన పంటకి అది ఇంకిపోవడం లేదు, ముందుకు ప్రవహించడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ నీళ్లు పెట్టాల్సింది. అంటే అక్కడ కూడా మోటార్ ఖర్చు, అక్కడ కూడా వాటర్ ఖర్చు అవుతుంది వాళ్ళకి, ఎక్స్పెన్సెస్. సో అలాగే ప్రొడక్షన్ లో విధంగా చూసుకుంటే ప్రొడక్షన్ అసలు లేనే లేదు. అంటే మీరు ఎన్నెన్ని కెమికల్ వాడుతున్నారు, ఎంత చేస్తే కూడా, వాళ్ళకు ఎంత ఖర్చు పెడితే కూడా, ఎంత పెట్టుబడి పెట్టినా కూడా వాళ్ళు అనుకున్నంత ప్రొడక్షన్ అనేది ఈ రోజు రావడం లేదనమాట. ఇంకా మనము హార్డ్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ లేదు. అలాగే దాని వల్ల ఈ హార్డ్ సాయిల్ వల్ల కూడా ప్లాంట్ కి నేను ఇంతకుముందు చెప్పినట్టు రకరకాల డిసీజెస్ వస్తున్నాయి. ఈ కెమికల్స్ అధికంగా వాడడం వల్ల వీడ్స్ అంటే కలుపు మొక్కలు కూడా చాలా పెరుగుతున్నాయి అన్నమాట. సో 15 years
కంటే ముందు లాస్ట్ 15 ఇయర్స్ ముందు కూడా కొంతవరకు బాగుండేది, కానీ ఈ రోజు చాలా ప్రాబ్లమెటిక్ గా తయారైపోయింది నేల. అలాగే ఈ నేలకు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోయింది. అందుకే మీరు ఏ పంట వేసినా కూడా ఏదో ఒక వ్యాధి ఆ పంటకు వస్తుంది, అంటే దానికి తట్టుకునే శక్తే లేదనమాట ఆ పంటకి. సో అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ రోజు దానికి మొత్తం తగ్గిపోయిందని చెప్పవచ్చు. సో ఇదంతా కూడా మనం చేస్తున్న పద్ధతులను వాడుతున్న పద్ధతుల వల్ల ఈ విధంగా తయారైపోయింది. సో ఇంకా చూస్తే మరి రైతు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇంతకు చెప్పినట్టు 1 గ్రామ్ మట్టిలో WHO ప్రకారం 10 కోట్ల బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో ఇది మనం కంటితో చూడలేము. కానీ ఈ రోజు మీరు అదే 1 గ్రామ్ మట్టి టెస్ట్ చేపిస్తే 1,00,000 మాత్రమే బ్యాక్టీరియాలు ఉన్నాయి, అవి కూడా హెల్దీగా లేవన్నమాట. సో ఇది కూడా మనము ఆలోచించాల్సిన విషయం. ఇంకా మనము అంటే డేంజర్ జోన్ లో ఉన్నామని చెప్పాలి. యాక్చువల్లీ మనమంతా కూడా ఇది ఇప్పుడు పట్టించుకోకపోతే ముందు ముందు మన ఫ్యూచర్ జనరేషన్స్ అయితే టోటల్ డేంజర్ జోన్ లోనే వెళ్ళిపోతారనమాట. సో రైతులు పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు, దిగుబడి తక్కువగా వస్తుంది. అలాగే రైతులకు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వాళ్ళు అప్పులలో కూరుకుపోతున్నారు. సో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళకు ప్రాణం అంటే అంత ఫ్యామిలీ కంటే ఎక్కువగా ప్రేమించేది, ప్రాణంగా చూసుకునేది వాళ్ళ పంట మాత్రమే. సో అలాంటి పంటని ఈ రోజు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ధర రాకపోవడం, ఎక్స్పెక్ట్ చేసిన అంత పర్సెంటేజ్ పంటది రాకపోవడం, ఈల్డ్, ఇదంతా కూడా వాళ్ళు లాస్ట్ కి ఏం చేస్తున్నారంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఇంతకుముందు ఎన్నో కేసెస్ మనం చూసాము. సో వాళ్ళు అంత స్థితి ఈరోజు ఒక రైతుకు ఉంది అంటే మనం ఎంత బాధపడాల్సిన విషయం. అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా అందరికీ వస్తున్నాయి, ఎందుకంటే కెమికలైజ్డ్ ఫుడ్ మనం అధికంగా స్ప్రే చేసిన కెమికల్స్ నుంచి వచ్చిన పంటని ఈ రోజు మార్కెట్ లో రిలీజ్ అవుతుంది. అదే మనం తప్పదు, మనకు అదే తినాలి. సో అది తినడం వల్ల కూడా సో మెనీ డిసీజెస్ ఈ రోజు మనకు వస్తున్నాయి. అంటే బీపీ కానివ్వండి, షుగర్, క్యాన్సర్, వన్ ఆఫ్ ద రీజన్ ఈ కెమికలైజ్డ్ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల. ఓకే, సో మరి దీనికి రెమెడీ ఏంటి, మరి ఎలాంటి మనం ఈ నేలను ఎలా మనం మార్చాలి? ఓకే, సో అది మనం చూద్దాము. ఈ రోజు ఈబైటోరియం కంపెనీ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని తీసుకువచ్చింది. ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల రైతుకు తీరిపోయి ఒక మంచి ఆర్గానిక్ ఫుడ్ ని మనకు అందిస్తారు. సో ఫార్మర్స్ ఎప్పుడైనా కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఎప్పుడైతే నేలలో విత్తనాలు వేసి స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ మట్టిలో ఒక సూక్ష్మ లెవెల్లో వర్క్ అనేది ప్రారంభమవుతుంది. దాన్ని మైక్రోఫ్లోరా అంటాం. సో అంటే బ్యాక్టీరియా, వానపాము ఇవన్నీ కూడా అవి పుట్టి దాని వర్క్ చేయడానికి కావలసిన అనుకూలమైన వాతావరణం ఈ ప్రోడక్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అది వాతావరణం లేదు, 50 ఇయర్స్ నుంచి అది లేనే లేదు. కాబట్టి ఇప్పుడు ఈ టెర్రాటెక్ టెక్నాలజీ ఏమిస్తుందంటే పూర్వం 50 ఏళ్ల ముందు ఎలా ఉండేది నేల, సో అలాంటి స్వచ్ఛమైన నేలను ఈ ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే ఈ బ్యాక్టీరియా కూడా ఏం చేస్తుందంటే ఒక 2 hours కోసారి అది మల్టిప్లై అవుతుంది, వాటి స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంతే స్పీడ్ లో ప్లాంట్ కి సేంద్రియ పదార్థాలు అలాగే అంటే అవి తీసుకునే ఫామ్ లో అవైలబుల్ అవుతాయి ప్లాంట్ కి. సో మొక్క కూడా అంతే వేగంగా పెరగడానికి ఈ టెర్రాటెక్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఆకులు, పువ్వులు, కాయలు ఇవన్నీ కూడా పెద్దగా ఇంక్రీజ్ అవుతాయి. రైతుకు కావలసినంత దిగుబడి అనేది ఇది ఇస్తుంది అనమాట. సో ఈ టెర్రాటెక్ టెక్నాలజీని రూపొందించిన వాళ్ళు ఎవరు అంటే మిస్టర్ సూరజ్ గారు, ఇంకా మిస్టర్ సోమేశ్వర్ పాటిల్ గారు. సో వీరికి 18 years ఎక్స్పీరియన్స్ అగ్రికల్చర్ లో ఉంది. మరి టెర్రాటెక్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే టెర్రాటెక్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఇన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్ లో ఇది యూజ్ చేస్తాం. అలాగే ఇట్ ఇన్వాల్వ్స్ the use of beneficial microorganisms such as bacteria, virus to enhance plant growth, improve soil health and increase crop yields. ఇంతకుముందు చెప్పినట్టు ఇది మైక్రో ఆర్గానిజమ్స్ కి బెనిఫిషియల్ చేస్తుంది, బ్యాక్టీరియా, ఫంగస్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే ప్లాంట్ ని మంచిగా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది, సాయిల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఎవరైతే అంటే పంట పొలాలు ఎవరైతే ఫార్మర్స్ వేస్తారో వాళ్ళకి కావాల్సినంత అధిక లాభాన్ని ఇది తెచ్చి పెడుతుంది అనమాట.
సో దాంట్లో మనకు ఒక 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 5 ప్రోడక్ట్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాము. సో ఏ విధంగా అది రైతుకు యూజ్ అవుతుంది అనేది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సాయిల్ హెల్త్ కేర్, టెరాటెక్ సాయిల్ హెల్త్ కేర్. ఇది మనకు ఆ నేలని ప్రొటెక్ట్ చేయడానికి, నేల నుంచి అంటే నేలను సారవంతం చేయడానికి సాయిల్ హెల్త్ కేర్ అనేది యూజ్ అవుతుంది. అంటే నేలలో రైతులు ఎలాంటి రకమైన పంటను పండించినా సరే, ఏ సీజన్ కి సంబంధించింది అయినా సరే, ఖరీఫ్ పంట కానివ్వండి, రబీ పంట కానివ్వండి, మీరు వాడొచ్చు. అలాగే ఇది ఏ ప్రాంతంలో కానీ ఎప్పటి నుంచి అయినా సరే, ఏ రకమైన పంటకైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఇది వాడొచ్చు. ఓకే. సో ఇది ఎప్పుడు అంటే ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే మీరు వాడతారో భూమి లోపల, అప్పటి నుంచి అది న్యూట్రియంట్స్ నేలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దీనికోసం అంటే మొక్క వయసు ఎంత, దీనికి ఆకులు రావాలా ఏంటి అసలు ఏం లేదు. మీరు ఎప్పుడైతే పంట స్టార్ట్ చేస్తారో, ఆ భూమిని ఎప్పుడైతే మీరు డిగ్గింగ్ అంటే సారవంతం చేస్తుంటారు కదా, ఆ టైంలో ఇది వేసేస్తే సరిపోతుంది మీకు. సో ఇక్కడ దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ, దీంట్లో చాలా అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా దాంట్లో ముఖ్యంగా కార్బన్. ఈ కార్బన్ ఏం చేస్తుందంటే మొక్కను ఏపుగా పెరగడానికి, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ కి యూజ్ అవుతుంది. మీరు ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే నేలలో యూజ్ చేస్తారో, ఇది నేల లోపల బ్యాక్టీరియాలని ఇంప్రూవ్ చేస్తుంది. ఆటోమేటిక్ గా భూమి సారవంతం ఎప్పుడైతే చేసేస్తుందో, ఇది ఆటోమేటిక్ గా బ్యాక్టీరియాస్ దాంట్లో ఇంప్రూవ్ అవుతాయి అనమాట, మల్టిప్లై అవుతాయి. సో అలాగే ఇక్కడ బ్యాక్టీరియాని యాక్టివేట్ చేస్తుంది. 12 months ఇది యూజ్ అవుతుంది. సీజన్ తోటి అయితే సంబంధం ఉండదు. ఎప్పుడైతే నేల సారవంతం అవుతుందో అది లూజ్ గా తయారవుతుంది. సో ఆక్సిజన్ సర్క్యులేషన్ కూడా నేలకు యూజ్ అవుతుంది. అలాగే బ్యాక్టీరియా చాలా ఎక్కువగా తయారవుతున్నప్పుడు మొక్క కూడా బ్యాక్టీరియా మొక్క పీల్చుకునే న్యూట్రియంట్స్ ఫామ్ లోకి ఆ మట్టిని తీసుకొస్తుంది, న్యూట్రియంట్స్ ని తీసుకొస్తుంది. కాబట్టి మొక్క ఈజీగా ఇంప్రూవ్ ఆ సీడ్ ఏదైతే మీరు వేస్తారో అది హెల్దీగా వస్తుంది అనమాట బయటికి. సో ఇక్కడ అంటే మీరు ఆకులు అవి రాకముందే ఈ ప్రోడక్ట్ అనేది వాడాల్సి ఉంటుంది. సో దీంట్లో మన అంటే నేల నుంచి న్యూట్రియంట్స్ రూట్ నుంచి ఇవి పీల్చుకుంటాయి. అలాగే న్యూట్రియంట్స్ మాత్రం మొక్క మీద స్ప్రే చేస్తేనే అందుతుంది. సో దాన్ని టాప్ డ్రెస్సింగ్ అంటాం అనమాట. ఓకే. సో దీంట్లో సో మెనీ న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో ఇది వాడే విధానం మనం చూద్దాము. 1 acre మనకి ఒక కిట్ లో. సో 1 acre కి 1 acre 1 liter సాయిల్ హెల్త్ కేర్. సో మీరు లేకపోతే ఒక బౌల్ ఆఫ్ సాయిల్ తీసుకొని దాంట్లో 1 liter సాయిల్ హెల్త్ కేర్ కలిపి, విత్తనాలు ఎలాగైతే మీరు స్ప్రెడ్ చేస్తారో ఆ విధంగా కూడా మీరు స్ప్రింకిల్ చేయొచ్చు మట్టిని, క్రాప్ అంతా కూడా. లేదా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మీరు వాడచ్చు. దానికి మెజర్మెంట్ 200 liters ఆఫ్ వాటర్ కి 1 liter సాయిల్ హెల్త్ కేర్ మిక్స్ చేయాలి. సింపుల్ ప్రపోర్షన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1 liter కి 2 ml. ఈ ప్రపోర్షన్ గుర్తుపెట్టుకుంటే మీకు 20 liters ఆఫ్ వాటర్ పంప్ ఉంది, లేదా 15 liters ఉందనుకోండి. సపోజ్ 20 liters ఉంటే దానికి 40 ml సాయిల్ హెల్త్ కేర్ అనేది వాడాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాంట్ హెల్త్ కేర్. దీంట్లో ఏంటంటే మనకు ఇంకొకటి సాయిల్ హెల్త్ కేర్ లో మీరు డిఏపి ఒకవేళ వేసారనుకోండి, డిఏపితో పాటు కూడా మిక్స్ చేసి వేయొచ్చు. యూరియా వేసారనుకోండి, యూరియాతో పాటు కూడా వేయొచ్చు. ఒకవేళ మీరు ఆర్గానిక్ మాన్యూర్ అవైలబుల్ లేదు అంటే సాయిల్ హెల్త్ కేర్ కూడా మిక్స్ చేసి వేయొచ్చు మీరు. సో ఈ విధంగా ఎలాగైనా వేయొచ్చు, దాంట్లో రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు. సో ఒకవేళ నీళ్లు నీళ్లు ఉంటాయి కదా, సో అప్పుడు నీళ్లతో పాటు కూడా ఇది మిక్స్ చేసి వేయొచ్చు అనమాట. ఓకే. సో ఫోలియర్ స్ప్రే కూడా దీన్ని చేయొచ్చు. 1 liter వాటర్ లో 2 ml సాయిల్ హెల్త్ కేర్ కలిపి కూడా మీరు ఫోలియర్ స్ప్రే కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ హెల్త్ కేర్. ప్లాంట్ హెల్త్ కేర్ లో ముఖ్యంగా ఇది అంటే ఎప్పుడు వాడతారు అంటే, ఎప్పుడైతే మనకు మొక్క నుంచి ఆకులు ఒక 4-5 లీవ్స్ వచ్చాక దీన్ని మనం వాడాల్సి ఉంటుంది. దీనిలో జింక్ అనేది ఉంటది. అలాగే ఐరన్, మెగ్నీషియం, బోరాన్, కాల్షియం ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ దీంట్లో ఉంటాయి. సో మొక్క ఇవన్నీ కూడా ఎందుకు అంటే
ఇది మొక్కకు ఎంత నిష్పత్తిలో అవసరం ఉంటుంది న్యూట్రియన్స్ అంతే నిష్పత్తిలో ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఎలిమెంట్స్ కూడా చాలా అక్యురేట్ గా ఉంటాయి. మొక్కకి ఎంత కావాలో అంతే ఉంటుంది. సో ఇది మొక్కని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది ఈ ప్రోడక్ట్. అలాగే గ్రోత్ ప్రమోటర్ గా కూడా పనిచేస్తుంది. సో ముందుగా మనం సాయిల్ హెల్త్ కేర్ వాడడం వల్ల మొక్క యొక్క వేర్లు, కాండము మరియు ఆకులు శాఖలుగా ఆరోగ్యంగా పెరుగుతాయి. సో ఎప్పుడైతే మీరు పురుగు పట్టకుండా ఉండాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు టెరాటెక్ టెక్నాలజీ ఈబైటోరియం ప్రోడక్ట్ మొదటి నుంచి వాడారనుకోండి, ఆ పురుగు పట్టే అవకాశం తక్కువగా ఉంటది. సో అలాగే ఈ వేర్లు ఎప్పుడైతే పెరుగుతాయో సో నేల నుంచి న్యూట్రియంట్స్ తీసుకుంటూ ఉంటాయి కాబట్టి ఇది ఈ ప్లాంట్ హెల్త్ వాడినప్పుడు దానిలో వచ్చే కాండం కానీ ఆకులు కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఇంక్రీజ్ అవుతాయి. సో మల్టిప్లై కూడా అవుతుంది. సో ఎప్పుడైతే మొక్క శాఖలుగా మారినప్పుడు ఆ బ్రాంచెస్ ఏదైతే ఉంటుందో అవి పువ్వులు ఇవ్వడానికి రెడీ అవుతాయి. సో ఆ స్టేజ్ వరకు మనము గర్భావస్థ అంటాము. ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట, క్రూసియల్ టైం అని చెప్పొచ్చు. ఈ టైంలో మొక్కకు న్యూట్రియంట్స్ అనేవి చాలా అవసరం. మరి అదే టైంలో మనకి ప్లాంట్ హెల్త్ కేర్ వాడడం వల్ల రైట్ న్యూట్రియంట్స్ అంటే మొక్కకు ఎంత కావాలో అంత న్యూట్రియంట్స్ రావడం వల్లనే ప్రతి ఆకు కానీ, కాండం కానీ, ఆ పువ్వులు కానీ అన్ని కూడా చాలా ఆరోగ్యంగా వస్తాయి అన్నమాట. ఓకే, సో అంటే చాలా వరకు రైతుకి ఏమవుతుంది అంటే ఒక 20 ఫ్లవర్స్ పూసాయి అనుకోండి, దాంట్లో అన్ని రాలిపోయి ఏదో 5-6 మిగిలిపోతాయి అనమాట. అదే మళ్ళీ కాయలుగా మారుతుంది. సో అది 5-6 కాయలే వచ్చే అవకాశం ఉంటది. మీరు ఈ ప్లాంట్ హెల్త్ కేర్ వాడారనుకోండి, ఒక 20 పువ్వులు పూసినా కూడా దాంట్లో ఒకటో రెండో రాలి 18 అంటే ఒక 17-18 అయితే అలాగే ఉంటాయి. అసలు రాలే క్వశ్చన్ రాదు. ఎందుకంటే అన్ని న్యూట్రియంట్స్ మనం ఇస్తున్నాం అనమాట. సో కంపల్సరీ ఈ ప్లాంట్ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోడక్ట్ మొక్కకు అవసరమైనంత కాలం ప్రొటెక్ట్ చేస్తుంది. స్ప్రే మెథడ్ ద్వారా మీరు దీన్ని వాడొచ్చు. అంటే స్ప్రే చేయాల్సి ఉంటుంది. మొక్కకి ఏదైనా న్యూట్రిషన్ సరిగ్గా అందకపోతే ఆ న్యూట్రిషన్ ని ఇది పూర్తి చేస్తుంది అనమాట. అలాగే స్ప్రే చేస్తే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ మీరు 15 days కి ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో వాడే విధానం ఒకసారి చూద్దాము. ఇది కూడా 500 బాటిల్స్ మనకు రెండు వస్తాయి. అంటే 1 లీటర్ ప్లాంట్ హెల్త్ కేర్ ఉంటుంది ఒక కిట్ లో. 1 acre కి 1 లీటర్ అవసరం పడుతుంది. అలాగే సింపుల్ ప్రపోర్షన్ 1 లీటర్ కి ఒక 2 ml ప్లాంట్ హెల్త్ కేర్. ఇది ప్రపోర్షన్ గుర్తు పెట్టుకోవాలి. మీరు 20 లీటర్ పంప్ ఉందనుకోండి, 40 ml ప్లాంట్ హెల్త్ కేర్ మిక్స్ చేసి మీరు ఇవ్వచ్చు. ఒకవేళ మీది డ్రిప్ ఇరిగేషన్ ఉందనుకోండి, 1 acre కి 200 liters ఆఫ్ వాటర్ అలాగే 500 ml ప్లాంట్ హెల్త్ కేర్ వేసి మీరు స్ప్రే చేయొచ్చు. అంటే ఫోలియర్ స్ప్రే కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ హెల్త్ కేర్. ఇన్ని ఎందుకు ఇవ్వాలి అంటే కంపల్సరీ సాయిల్ మొత్తంకి సాయిల్ హెల్త్ కేర్ కావాలి. అక్కడ నుంచి ఒక విత్తనం జర్మినేట్ అయ్యాక 4-5 లీవ్స్ వచ్చాక లీఫ్ నుంచి ఫ్రూట్ వరకు మనము ప్లాంట్ హెల్త్ కేర్ ఇస్తాము. సో ప్లాంట్ అంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి. నెక్స్ట్ మనకి ఏదైతే ఫ్లవర్ ఉంటుందో అది ఫ్రూట్ గా మారుతుంది, అంటే కాయ మారుతుంది. సో ఆ పీరియడ్ లో మనం ఫ్రూట్ హెల్త్ కేర్ అనేది ఇస్తాము. అంటే మనం ఎప్పుడైతే 3 times భోజనం కంపల్సరీ చేస్తాం, ఏ టైంకి అదే. సో అలాగే ప్లాంట్ కి కూడా ఏ దశలో ఏ న్యూట్రియంట్స్ ఇవ్వాలో ఆ స్టేజ్ లో ఆ న్యూట్రియంట్స్ అనేది ప్లాంట్ కూడా కావాలి. సో అందుకని ఈ ఫ్రూట్ హెల్త్ కేర్ ఆ విధంగా యూజ్ అవుతుంది. దీంట్లో ఆర్థ్రోసెలిసిక్ యాసిడ్ ఉంటది, అలాగే టైటానియం. ఈ రెండు కూడా ఈ మొక్కలని స్ట్రాంగ్ గా ఉంచడానికి, ఆ ఫ్లవర్ ఫ్రూట్ గా మారడానికి, ఆ ఫ్రూట్ ఏదైతే వస్తుందో, ఆ కాయ ఏదైతే వస్తుందో అది బలంగా రావడానికి, దాంట్లో సంపూర్ణమైన న్యూట్రియంట్స్ ఉండడానికి ఫ్రూట్ హెల్త్ కేర్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ రోజులో మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్ లో అవన్నీ కూడా కెమికలైజ్డ్ ఉన్నాయి. ఎందుకు అంటే ఫార్మర్స్ జనరల్ గా వాళ్ళకైతే పురుగు పడితే కంపల్సరీ వాళ్ళు వాడాల్సిన పరిస్థితి. సో వాళ్ళు వాడుతూనే ఉంటారు కెమికల్స్. సో ఆ కెమికల్స్ అన్ని కూడా ఈ ఫ్రూట్స్ మీద అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో అది ఉన్నప్పుడు అది లేయర్స్ గానే ఫామ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు ఆ సూక్ష్మ జీవులు ఏదైతే కీటకాలు ఉన్నాయో, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అవి కూడా స్ట్రాంగ్ అయిపోయినాయి. అంటే కెమికల్ కూడా అవి చావట్లేదు. అవి చావట్లేదని ఏం చేస్తున్నారు, ఇంకా స్ట్రాంగెస్ట్ కెమికల్స్ ని తయారు చేస్తున్నారు. రైతులు కూడా ఇంకా పవర్ఫుల్ కెమికల్ ని వాడుతున్నారు. సో
వాటి మీద ఫ్రూట్స్ మీద కానివ్వండి, లీవ్స్ మీద కానివ్వండి, అదొక లేయర్ గా ఉంటుంది. అది ఎప్పుడు కూడా మీరు ఎంత వాష్ చేసినా పోదు. సో ఇప్పుడు చూడండి, ఒక 15 to 16 years పిల్లల్లో కూడా 50 years వాళ్ళకి వచ్చే డిసీజెస్ అంటే డయాబెటిక్ అవుతున్నారు, అలాగే ఐసైట్స్ వస్తున్నాయి, లేకపోతే న్యూట్రియంట్స్ లేదు, క్యాన్సర్స్, ఇవన్నీ కూడా అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది టోటల్ గా డౌన్ అయిపోతుంది. సో 10 to 20% మనం అగ్రికల్చర్ లో కెమికల్ వాడడం వల్లనే రావడం అని చెప్పొచ్చు అనమాట, ఒక 10 to 20%. సో టెర్రాటెక్ టెక్నాలజీ ద్వారా ఈ మొక్కలు న్యూట్రియంట్స్ పెంచడం ద్వారా హెల్దీ ఫుడ్ దొరుకుతుంది మనకు కూడా. మనం తినే ఆహారం కూడా న్యూట్రిషనల్ ఫుడ్ వచ్చినప్పుడు మనకు కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది, అలాగే డిసీజెస్ బారిన పడకుండా ఉండగలుగుతాం అన్నమాట. సో మరి మీరు అంటే ఏదైనా ఫ్రూట్ తీసుకోండి, సపోజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అంటే అది కలర్ కూడా కరెక్ట్ గా ఉండదు. కలర్ రావడానికి కూడా ఒక కెమికల్ చేస్తున్నారు ఈ మధ్యలో. సో దానివల్ల షైనింగ్ వస్తుంది అనమాట, అది న్యాచురల్ కలర్ కూడా కాదు. అలాగే టేస్ట్ కూడా ఉండట్లేదు, ఎందుకంటే దాంట్లో న్యూట్రియంట్సే లేవు. మరి ఒక ఫ్రూట్ మెచ్యూరిటీ అయ్యింది అంటే, ఒక పక్వ దశలో వచ్చింది అంటే దాని కలర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, అది స్ట్రాంగ్ గా ఉంటుంది, ఫ్లెషీగా ఉంటుంది, టేస్టీ ఉంటుంది, వాటరిష్ ఉంటుంది, అప్పుడు అది ఫ్రూట్ కరెక్ట్ ఉన్నది. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. మరి అలాంటి ఫామ్ లోకి మనం ఫ్రూట్స్ రావాలంటే ఫ్రూట్ హెల్త్ కేర్ అనేది వాడితే ఖచ్చితంగా మనము అలాంటి ఫుడ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో దీని ప్రపోర్షన్ ఏంటి మనం చూద్దాము. ఇది 15 days కి ఒకసారి అనేది రిపీట్ చేయాల్సి ఉంటుంది. 1 acre కి ఇది కూడా 1 liter ఆఫ్ ఫ్రూట్ హెల్త్ కేర్. సో దీని కూడా సింపుల్ ప్రపోర్షన్ వచ్చేసి 1 liter = 2 ml అన్నమాట. మీరు 20 liters పంపులో కూడా 40 ml వాడొచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 200 liter వాటర్ కి 500 ml అది ఫ్రూట్ హెల్త్ కేర్ మీరు వాడొచ్చు. అలాగే మీరు ఒకవేళ కూరగాయలు పెంచుతున్నారు, లేకుంటే ఫ్రూట్స్ అంటే హార్టికల్చర్, దాంట్లో కూడా మీరు ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ రెండు ప్రొడక్ట్స్ మిక్స్ చేసి వారానికి ఒకసారి కూడా స్ప్రే చేయొచ్చు. సో దీనివల్ల మీ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే 20 ml ప్లాంట్ హెల్త్ కేర్, అలాగే 20 ml ఫ్రూట్ హెల్త్ కేర్, ఇవి రెండు మిక్స్ చేస్తే మీకు ధర కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో అలా ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బయో స్ప్రెడో కేర్. ఇది స్ప్రెడో అంటే స్ప్రెడర్ అంటే పెనెట్రేట్ అవ్వడం, అంటే టోటల్ గా మీరు ఇచ్చే ఏదైనా న్యూట్రిషన్ ఉంది ప్లాంట్ కి, ఏదైనా ఫర్టిలైజర్ ఇస్తున్నారు అంటే దాంట్లో ఈ స్ప్రెడోని కల్పిస్తే అది వ్యాపింపజేస్తుంది అనమాట. మొక్క అంతటా కూడా వ్యాపింపజేయడానికి స్ప్రెడోని వాడతాము. ఇది ప్లాంట్ హెల్త్ కేర్ కానీ, ఫ్రూట్ హెల్త్ కేర్ కానీ, అలాగే సాయిల్ హెల్త్ కేర్ మనకు అక్కర్లేదు, అది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతుంది. కానీ మీరు ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ లో ఈ బయో స్ప్రెడ్ ని మాత్రం ఖచ్చితంగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఆకు టోటల్ గా ఇప్పుడు సపోజ్ మీరు ఆకు మీద స్ప్రే చేస్తారు ఫ్రూట్ హెల్త్ కేర్ అంటే, అది టోటల్ గా ఆకంతా వ్యాపిస్తుంది అనమాట. లేకపోతే ఏమవుతుంది, మీరు ఏదైనా స్ప్రే చేస్తే ఆకులో డ్రాప్స్ గా ఉండిపోతుంది. ఒక మొక్క మీద అంటే కాండం మీద కూడా డ్రాప్ గా ఉండిపోతుంది, ఆకు మీద కూడా డ్రాప్ గా ఉండిపోతుంది. సో మొక్క పీల్చుకోదు టోటల్ గా. సో మొక్క టోటల్ గా లోపల మొత్తం వెళ్ళాలి. మీరు ఇచ్చిన ఫ్రూట్ హెల్త్ కేర్ కానీ, లేదా ప్లాంట్ హెల్త్ కేర్ కానీ, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఆ మొక్కలోకి టోటల్ గా ఇంకిపోవాలి అంటే మీరు స్ప్రెడోని వాడాలి, అప్పుడు మొత్తం వ్యాపిస్తుంది. సపోజ్ రైతులు కొంతమంది ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ కూడా పైననే స్ప్రే అవుతుంది అనమాట. అది మొక్క టోటల్ గా పీల్చుకోదు. లోపల కూడా కొన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి మొక్కకి వ్యాధి సోకినప్పుడు. అప్పుడు మీరు ఆ ఫర్టిలైజర్స్ లో కానీ, ఇన్సెక్టిసైడ్స్ లో కానీ మీరు ఈ స్ప్రెడోని వాడి స్ప్రెడో మిక్స్ చేసి కూడా మీరు చేయొచ్చు. అప్పుడు ఆ ఇన్సెక్టిసైడ్ ఏదైతే ఉందో అది మొక్క అంతా కూడా వెళ్ళి పురుగు వరకు వెళ్తుంది. సో అప్పుడు దానికి యూజ్ అయ్యే అవకాశం ఉంటది. దీన్ని కూడా మనం చూసుకుంటే ఇదే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ లో దీన్ని మిక్స్ చేయాలి. ప్రపోర్షన్ ఏంటంటే 1 liter వాటర్ కి 0.5 ml ఈ స్ప్రెడ్ వాడాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బయో రెపెలెంట్ కేర్. ఈ రెపెలెంట్ అనేది ఎందుకు వాడుతున్నామంటే, ఇప్పుడు సపోజ్ రైతులు ఏం చేస్తున్నారు, పంట పొలాలకు తెగుళ్ళు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు జనరల్ గా
కెమికల్స్ అంటే ఫర్టిలైజర్స్, సపోజ్ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వాడుతున్నారు. అవి ఏం చేస్తాయి, డైరెక్ట్ పురుగు మీద అటాక్ చేస్తుంది. సో అవి చనిపోతాయి ఇన్స్టెంట్లీ. కానీ ఈ రిపెలెంట్ ఏం చేస్తుందంటే ఇది టోటల్లీ ఆర్గానిక్. అంటే దీంట్లో లవంగ నూనె, జింజర్ నూనె, వేప ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇది ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ గా పనిచేస్తుంది. మీరు మొదటి నుంచి సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ వాడితే మొక్కకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరిగి పురుగులు పట్టే అవకాశం తక్కువగా ఉంటది. కానీ ఒకసారి పురుగు పడితే ఈ ప్రోడక్ట్ వల్ల చాలా యూజ్ అవుతుంది. ఏం చేస్తుందంటే అది దాని నర్వస్ సిస్టమ్, అంటే ఆ పురుగు యొక్క నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. సో దాన్ని అచేతనం అంటే ప్యారలైజ్డ్ చేస్తుంది అనమాట. అంటే అది దాంట్లో మూమెంట్స్ ఉండవు. అది ఉంటది ప్లాంట్స్ మీద, కానీ అది మొక్క యొక్క రసాన్ని పీల్చుకోదు అనమాట. ఫుడ్ ఏం తీసుకోదు, అది డమ్మీగా అయిపోతుంది. కొన్ని రోజులకు అది ఫుడ్ లేకుండా చనిపోతుంది అనమాట. సో రిపెలెంట్ వర్క్ అది. సో కంపల్సరీ మనకు అంటే కెమికల్ వాడకుండా ఉండడానికి, అంటే ఫర్టిలైజర్ ఇది సపోజ్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ స్ట్రాంగ్ మెడిసిన్ అది ప్లాంట్ కి. అది మనకు కూడా హానికరమే. మనమే లాస్ట్ గా ఫుడ్ తినేది మనమే తింటాం. సో మన శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఆ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్. దాని వల్లనే టోటల్ గా అంటే మనకు భూమి కూడా ఇదైపోయింది. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పోయింది భూమికి. కాబట్టి కెమికల్ ని అవాయిడ్ చేయాలి. సో ఈ రిపెలెంట్ కూడా పురుగు మీదనే పనిచేస్తుంది, కానీ ఇమీడియట్లీ చనిపోతుంది. ఒక 10 days తర్వాత చనిపోతుంది అనమాట. అంటే 10 days అది ప్లాంట్ మీద ఉంటే కూడా ప్రాబ్లం లేదు, అది అచేతనంగా ఉంటుంది. మరి దీని ప్రపోర్షనల్ ఏంటంటే 1 liter కి 2 ml రెపెలెంట్, అలాగే 0.5 ml ఈ స్ప్రెడో ఎందుకు వేయాలంటే ఆ రెపెలెంట్ ని విస్తారంగా టోటల్ మొక్క అంతా కూడా వ్యాపింప చేయడానికి మనకు స్ప్రెడో అనేది అవసరం. సో ఇవి 5 రకాల ప్రోడక్ట్స్ మనకి. సో దీంట్లో మనకు రిజల్ట్ కూడా చూడొచ్చు మనము. ఇక్కడ అంటే ఈ వంకాయ తోటలో వేశారు వితౌట్ స్ప్రే, మీరు చూడొచ్చు. విత్ స్ప్రే శ్రీకాకుళంలో చేసినప్పుడు. అలాగే ఒక డెమో కూడా మనకి సీతారాం గారు, సీతారాం సాహు, వీరు ఈ బైటోరియంలో అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. నార్త్ లో ఈయన సొంతంగా 30 years అగ్రికల్చర్ లో చేస్తున్నారు. హీఈస్ ఎ ఫార్మర్. సో ఈయన సొంతంగా తన పంటలో తన ఫీల్డ్ లో ఇది ఇంప్లిమెంట్ చేసిండ్రు అనమాట. మరి మనం ఈ స్ప్రెడ్ చేస్తుంది అంటున్నాం కదా, సో దానికి ఒక డెమో కూడా చూడొచ్చు. సో దీంట్లో ఏంటంటే సల్ఫర్ వారు గ్లాస్ లో వేస్తున్నారు. సల్ఫర్ వేసినప్పుడు ఏమవుతుంది, అది స్ప్రెడ్ అవ్వట్లేదు అనమాట. స్పూన్ తోటి మిక్స్ చేస్తే కూడా స్ప్రెడ్ అవ్వదు. కానీ ఈ స్ప్రెడ్ వేసినప్పుడు ఏ విధంగా అది టోటల్ గా పెనిట్రేట్ అవుతుంది అనేది మనం చూడొచ్చు అనమాట. సో యూరియా అంటే అది సల్ఫర్ వేసారు యాక్చువల్లీ గ్లాస్ లో. సో దాని తర్వాత ఈ స్ప్రెడ్ వేసినప్పుడు అది మిక్స్ అయిపోయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే లీఫ్ మీద అంటే ఒక ఆకు మీద ఎలాంటి స్ప్రెడ్ వేసినప్పుడు ఎలా స్ప్రెడ్ అవుతుంది के माध्यम से देख सकते हैं, 1 minute का वीडियो है। फ्रेंड नमस्कार, मैं सीताराम साहू फ्रॉम इंदौरी कंवरधा रायपुर छत्तीसगढ़ से बोल रहा हूँ। और दोस्तों, मैं ई बायोटोरियम कंपनी का ई स्प्रेडो केयर का डेमो करने जा रहा हूँ, पानी वाला डेमो। ये हमारे पत्तियों पर कैसे चिपकता है, कैसे फैलाता है और कैसे अंत प्रवाही मतलब फसल के अंदर तक दवाई को कैसे पहुँचाता है, ये पानी वाले डेमो कर हम देखते हैं। तो मैंने ये नीडल लिया दोस्तों, ये सीरीज, और ये सीरीज को मैं पानी लेता हूँ इस पर मैं पानी ले लेता हूँ। ये दोस्तों मैंने ये पानी ले लिया और इस पत्ते पर मैं डाल रहा हूँ। यस दोस्तों, ये पत्ते दिख रहे हैं, जो पानी का कुछ बूंद लिया है सीरीज पर, इस पर मैं डाल रहा हूँ। ये कैसे काम करता है देखते हैं।
ये दोस्तों मैंने यहाँ पर डाल दिया कुछ बूंदे और ये एक ही जगह पर रुका हुआ है, ये फैल नहीं रहा है। और इस पर मैं ये जो अपना ई बायोटोरियम कंपनी का टेराटेक टेक्नोलॉजी से बना हुआ स्प्रेडो केयर को मैं इस पर डाल रहा हूँ। देखते हैं इसका क्या रिजल्ट है। दोस्तों मैंने एक छोटी सी लकड़ी लिया और इस पर ये टच किया, सिर्फ इस पर टच किया और इस पर कुछ मैं डाल देता हूँ कुछ बूंदे। ये दोस्तों ये देख सकते हो कितना फास्ट गति से पूरा फैल गया। ये ऐसा फैलाने वाला काम करता है, चिपकाने वाला काम करता है, और जो कीड़े छुपा हुआ रहता है वहाँ पर जाकर ख़त्म हो जाता है। इस तरीके से हमारा ये जो स्प्रेडो केयर है बहुत ही ज़बरदस्त लाजवाब काम करता है। ये देख सकते हो जो एक जगह में था वो पूरा पत्ता में धीरे धीरे दोस्तों पूरा फैल रहा है। तो थैंक यू। సో ఈ విధంగా మనకు ఈ స్ప్రెడ్ అనేది వర్క్ చేస్తుంది చాలా ఎక్సలెంట్ గా. అంటే మనం ఎంత వాడాలనో అంత అది స్ప్రెడ్ చేస్తామంటే మీరు ఏ ప్రోడక్ట్ వాడినా మొక్క అంతా కూడా వ్యాపింపజేస్తుంది. ఓకే, సో అలాగే మరి ఈ ప్రోడక్ట్ ఫైనల్ గా ఒక్కసారి మనం యూజెస్ చూద్దాము బిఫోర్ ప్రైజ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుంది ఈ ప్రోడక్ట్స్ అంటే మట్టిలో సూక్ష్మ జీవుల సంఖ్య అంటే బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి, వానపాములు ఏదైతే అర్థవామ్స్ అంటున్నామో అవి కూడా ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే నేలను సారవంతం చేస్తుంది, మట్టిని పొరలుగా చేస్తుంది, అలాగే ఆ మట్టిని అంటే లూజ్ గా తయారు చేస్తుంది. దీనివల్ల ప్లాంట్స్ వైట్ రూట్స్ ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మట్టి ఎప్పుడైతే లూజ్ అవుతుందో దాంట్లో ఆక్సిజన్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అయ్యి ఆ మొక్క ఏపుగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఇంకా చూస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ప్లాంట్స్ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నేల యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. నేల యొక్క pH అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అలాగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ప్లాంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మొక్క ఆకులు వెడల్పుగా తయారవుతాయి, డార్క్ గ్రీన్ గా అవుతాయి. ఏదైతే కాయ ఉంటుందో ఫైనల్ ఈల్డ్ అది కూడా చాలా లెందీ కానీ వెడల్పుగా కానీ అవుతాయి. ప్లాంట్ లో ఆహారం 96.2% నేచర్ నుంచి వస్తుంది, 3.8% అనేది మట్టి నుంచి లభిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు కంపల్సరీ ఆ 96.2% ఏదైతే నేచర్ నుంచి వస్తుందో అది అసలు రావట్లేదు ఈ రోజులలో. సో ఓన్లీ అది చాలా తగ్గిపోయింది అనమాట. మరి ఈ ప్రోడక్ట్ లో మనకి ఏంటంటే కంపల్సరీ అంత ప్రాఫిట్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇంకా చెప్తే ఎవ్రీ ఇయర్ మనం ఏదైతే ఇప్పుడు కెమికల్ వాడుతున్నారు అంటే యూరియా కానివ్వండి, డిఏపి అనేది ప్రతిసారి ఫార్మర్స్ వాడుతున్నారు. ఏదైనా సరే మనము టోటల్ గా దాన్ని మరి కంప్లీట్ గా చేసేసి మనం టోటల్ గా ఈ బయోటోరియం ప్రోడక్ట్స్ వాడితే సరిపోతుందా అంటే అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఏదైనా ఒక చేంజ్ అనేది ఎట్ ఏ టైం రాకూడదు, మనకు స్టెప్ బై స్టెప్ రావాలన్నమాట. అంటే ఏదైనా సరే ఇమ్మీడియట్లీ చేంజ్ ఉండదు, దాన్ని రీప్లేస్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే వాడుతున్నారో, ఫార్మర్స్ ఏదైతే వాడుతున్నారో అది వాడుతూ ఉండాలి. సైమల్టేనియస్లీ ఈ బయోటోరియం టెరాటెక్ టెక్నాలజీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ 100% వాడాలి. కానీ యూరియా కానీ లేకపోతే ఈ డిఏపి కానీ 25% అనేది ఎవ్రీ టైం తగ్గిస్తూ రావాలన్నమాట. సో ఎవ్రీ సీజన్ లో వాళ్ళు ఆ పర్సంటేజ్ తగ్గిస్తూ ఇది 100% వాడుతూ అలా మనం రీప్లేస్ చేస్తూ ఫైనల్ గా ఏమవుతుందంటే టోటల్ 100% వితౌట్ టేకింగ్ ఎనీ కెమికల్ మనము ఓన్లీ టెరాటెక్ టెక్నాలజీ వరకు వచ్చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ టేక్ టైం. అంటే ఇప్పుడు ఈ కెమికలైజ్డ్ 50-60 ఏండ్ల నుంచి ఈ భూమి ఇలా ఉంది. సో ఇది వెంటనే చేంజ్ అవుతుంది అంటే ఇట్స్ టేక్ టైం. ఇట్స్ మేబీ 2 to 3 years పట్టినా కూడా మన నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఒక ఆర్గానిక్ ఫీల్డ్, ఒక స్వచ్ఛమైన నేలను ఇచ్చిన వాళ్ళం అవుతాం. కానీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ దిస్ టైం అంటే ఇదే టైం నుంచి మనము దాన్ని అమలు పరచాలి. ఎందుకు అంటే మనకే హాని జరగడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు.
ఆల్రెడీ మనం కెమికల్ ఫుడ్ తింటున్నాం, కెమికల్ నేలల్లోనే ఉంటున్నాము. సో మనకు నష్టం అవుతుంది. సో మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఒక గుడ్ ఫర్టైల్ శాండ్ భూమి, అలాగే దాని నుంచి వచ్చే స్వచ్ఛమైన పంట, న్యూట్రిషన్ ఫుడ్, ఇదంతా కూడా మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఈ సందర్భంగా ఈ బైటోరియం సిఎండి గారు మిస్టర్ సాగర్ జోషి గారికి, అలాగే సురేష్ గారికి, పాటిల్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈ బైటోరియం ప్రొడక్ట్స్ గురించి ఒకసారి ప్రైస్ ఎలా ఉందో మనం చూద్దాము. సో సింగిల్ కిట్ మనకు వస్తుంది. ఇది దీంట్లో 5 ప్రోడక్ట్స్ ఉంటాయి. దాని ప్రైస్ వచ్చేసి 6525 PV. అలాగే దీంట్లో ఎన్ని బాటిల్స్ ఉంటాయంటే, సాయిల్ హెల్త్ కేర్ వచ్చేసి 2 బాటిల్స్ 500 ml, అలాగే ప్లాంట్ హెల్త్ కేర్ 2 బాటిల్స్ 500 ml ఉంటాయి. ఫ్రూట్ హెల్త్ కేర్ కూడా 2 బాటిల్స్ 500 ml, అలాగే స్ప్రెడో కేర్ వచ్చేసి 250 ml ది 1 బాటిల్, అలాగే రెపెలెంట్ వచ్చేసి 250 ml ది 1 బాటిల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డబల్ కిట్ ఉంటుంది 8400 లో. దీంట్లో అన్ని కూడా డబల్ వస్తాయి అన్నమాట. అంటే సాయిల్ హెల్త్ కేర్ 500 ml వి 4 బాటిల్స్, ప్లాంట్ హెల్త్ కేర్ 500 ml వి 4 బాటిల్స్, ఫ్రూట్ హెల్త్ కేర్ 400 ml 500 ml 4 బాటిల్స్, ఈ స్ప్రెడో కేర్ 250 ml వి 2 బాటిల్స్, అలాగే రెపెలెంట్ కూడా మనకి 250 ml వి 2 బాటిల్స్ వస్తాయి. ఇంకో రేంజ్ ఉంది 15,900. సో దీంట్లో మనకి సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్, ఈ 3 కూడా 500 బాటిల్స్ వి 8 వస్తాయి ఈచ్ వన్. అలాగే స్ప్రెడో కేర్ వచ్చేసి 250 ml వి 4 బాటిల్స్, ఇంకా రెపెలెంట్ వచ్చేసి 4 బాటిల్స్. ఇక్కడ ఒకటి మనము గమనిస్తే ఏమవుతుందంటే, క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ తగ్గుతూ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో మీరు ఒకవేళ హై రేట్ లో ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు పర్ కిట్ అనేది వాల్యూ తగ్గుతూ వస్తుంది అనమాట, అంటే రేట్. సో ఇక్కడ చూడండి 28,500 స్పెషల్ కిట్ ఇది. దీంట్లో కూడా మనకు 500 బాటిల్స్ వచ్చేసి అన్ని కూడా మొత్తం అంటే సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ వి 16 బాటిల్స్ వస్తాయి ఒకటొకటి. స్ప్రెడో కేర్ వచ్చేసి 250 ml ది 8, రెపెలెంట్ వచ్చేసి 250 ml 8 వస్తుంది. ఇంకా మనం చూస్తే అంటే కొంతమంది రైతులు అందరూ కలిసి కూడా తీసుకుంటారు, లేదా వాళ్ళకి ఎకరాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ తీసుకోవచ్చు మీరు. దీని ప్రైస్ వచ్చేసి మీకు 16 బాక్సెస్ ఉంటాయి ఇక్కడ. 16 బాక్సెస్ ఎంఆర్పి వచ్చి 1,45,600, బట్ మీరు హోల్సేల్ రేట్ లో తీసుకున్నప్పుడు అది కేవలం 56,000 కి వస్తుంది. అంటే పర్ బాక్స్ వచ్చేసి ఎంత 3,500 రూపీస్ అనమాట. అంత తక్కువ రేట్ లో మనకు వస్తుంది. అదే సింగిల్ కిట్ 6,500, కానీ మీరు ఈ రేంజ్ ఇంకొక బాక్స్ ఉంది, 32 బాక్సెస్ ఉంటాయి దాంట్లో. దాని ఎంఆర్పి వచ్చేసి 2,91,200. మీరు హోల్సేల్ రేట్ తీసుకున్నప్పుడు 1,12,000 లకు వస్తుంది, 3,500 పర్ కిట్ అన్నమాట. సో మరి ఎలా మనము టెరాటెక్ టెక్నాలజీ వాడినప్పుడు నేను జస్ట్ ఒక వీడియో పెట్టాను, ఏ విధంగా భూమి సారవంతం అయితే మొక్క ఎలా పెరుగుతుందో. జస్ట్ ఒక వీడియో, అంటే ఇమాజిన్, సౌండ్ ఏం లేదు, బట్ ఓన్లీ నేను పెట్టాను అనమాట. సో ఇలా చాలా క్లియర్ గా అవి ఎంత ఆరోగ్యంగా వస్తున్నాయి చూడండి ప్లాంట్స్. అంటే అవి వాటికి కూడా ప్రాణం ఉంటది యాక్చువల్లీ. సో మనం మంచిగా దానికి ఇచ్చినప్పుడు ఆ విధంగా హెల్దీగా నవ్వుకుంటూ వస్తాయి అన్నమాట బయటికి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రీసెంట్లీ మన వెంకట్రాజ్ సార్ షేర్ చేశారు మనకు మిర్చి పంట. సో అది కూడా నేను వీడియో పెట్టాను. సో ఫార్మర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి చూడొచ్చని నేను పెట్టాను. నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను, మీరు చూడండి. గుడ్ ఈవినింగ్ అండి, నేను వినోదిని మాట్లాడుతున్నాను. సో మీరు చూస్తున్నది ఇది మిర్చి పంట. సో దీంట్లో ఏంటంటే టెరాటెక్ టెక్నాలజీ ఆర్గానిక్ ఈ బైటోరియం ప్రోడక్ట్స్ వాడాక దీని రిజల్ట్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కాయ కూడా చాలా లెందీగా వచ్చింది, అలాగే చాలా ఈల్డ్ కూడా ఎక్కువగా వచ్చింది పంట. అలాగే కింది సైడ్ మీరు చూస్తే కనుక పంట కింది భాగంలో కూడా చాలా చాలా కాయలు అనేది కాసాయి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ.
నా వాయిస్ వస్తుందా సార్? స్క్రీన్ ఓకే. సో మన థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఫార్మర్స్ సర్వే ఫామ్ ఇచ్చాము. సో లాస్ట్ టైం కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను అందరినీ. సో వాళ్ళని వేసినప్పుడు అన్నిటికీ కూడా వాళ్ళు వేసి చెప్పాల్సి ఉంటుంది. సో అంటే మీకు దిగుబడి కరెక్ట్ గా ఉంటుందా లేదా, సో మీకు ఖర్చు అవుతుందా, సో మీరు పెట్టిన పెట్టుబడికి రావాల్సినంత దిగుబడి వస్తుందా, 14-15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దాంట్లో మా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. సో అది వినడానికి మీరు జస్ట్ మాకు ఒక 1/2 అవర్ టైం ఇవ్వాలి అని, ఆ విధంగా మనం రైతులను గ్యాదర్ చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇంతకు ముందు నేను ఒక డెమో కిట్ కూడా చెప్పాను ప్రతి ఒక్కరికి కూడా. సో ఇది 1 లీటర్ వాటర్ లో 1 అంటే చాలా మంది రైతులు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా, ఇది నా పంట పొలంలో వేసినప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది ఎవరికైనా డౌట్ ఉంటది. సో ప్రాక్టికల్ గా మనం సొంతంగా ఒక కిట్ తీసుకొని, ఒక డెమో కిట్ తయారు చేసుకొని ప్రతి ఫార్మర్ దగ్గర వచ్చి ఒక చిన్న భాగంలో దాన్ని స్ప్రే చేసి అది ఎఫెక్టివ్ ఒక 15 days తర్వాత కంపల్సరీ అది గుడ్ ఈల్డ్ చూపిస్తుంది. డిఫరెన్స్ అప్పుడే అర్థమవుతుంది. సో అప్పుడు మనం వాళ్ళ కిట్ అనేది కొనించాల్సి వస్తుంది అనమాట. సో దాని మెజర్మెంట్ 1 లీటర్ వాటర్ లో 1 ml సాయిల్ హెల్త్ కేర్, 1 ml ప్లాంట్ హెల్త్ కేర్, 1 ml ఫ్రూట్ హెల్త్ కేర్, అలాగే ఒక 0.5 ml ఈ స్ప్రే చేయాలి. ఇది తయారు చేసి వాళ్ళు ఎంత అయితే భాగం చూపిస్తారో ఆ భాగంలో మీరు చూపించినట్లయితే బెనిఫిట్ అన్నమాట. ఓకే, కూడా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అర్థమైంది.